నమస్కారం. వెల్కమ్ టు విఎస్ న్యూస్. ప్రెగ్నెంట్ మహిళ చికిత్స వికటించి మృతి. రాఘవేంద్ర హాస్పిటల్లో ఘటన. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల చెంది రాములమ్మ 25 సంవత్సరాలు అనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు. తెల్కపల్లి మండలం ఆలేరు గ్రామానికి చెందిన చెంది రాములమ్మకు 3 నెలల గర్భం దాల్చి ఉంది. ప్రస్తుతం రాములమ్మకు కాళ్ళు, చేతులు తిమ్మిళ్ళు అని చెప్పి రావడంతో రాఘవేంద్ర హాస్పిటల్కు తీసుకురాగా 2 గంటల పాటు వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాఘవేంద్ర హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ లక్ష్మారెడ్డి ఈమె చావుకి కారణమని ప్రజా సంఘాలు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భార్య పేరు రాములమ్మ. మా భార్యకి 3 months ప్రెగ్నెంట్ అయితే శివ హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆమె ఉండేమన్నది కొంచెం ఇబ్బంది ఉంది కదా, రాఘవేంద్ర హాస్పిటల్కి వెళ్ళండి నేను చెప్తానని చెప్పింది. రాఘవేంద్ర హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1-2 గంటల సేపు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బాగా ఆమెకు ఆయాసం ఇట్లా ఎక్కువ అయ్యేసరికి ఆటో మాట్లాడుకొని గాయత్రి హాస్పిటల్కి వెళ్ళండి. ఏమైంది సార్ అని మేము అడిగినాం. అడిగితే మీకు షుగర్ లెవెల్ పడిపోయినామని చెప్పి చెప్పడం జరిగింది. అంటున్నది ఇక్కడ డాక్టర్ ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆమెకు బీపీ కానీ షుగర్ కానీ ఎట్లా ఉందని ఉడకంగా కుటుంబ సభ్యులకు కానీ భర్తకు కానీ ఏ విషయం చెప్పలేదు రాఘవేంద్ర డాక్టర్. చెప్పకపోవడంతోన ఆమె సీరియస్ ఎక్కువైతే 1-2 గంటలు ఇక్కడ ఉంచుకొని సీరియస్ ఎక్కువైతే అప్పుడు మీ భార్య బాగాలేదు, నువ్వు ఎమ్మడే నువ్వు గాయత్రికి తీసుకుపోవాలని చెప్పేసి భర్తకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రాణానికి సగం పోవడానికి కారణం రాఘవేంద్ర డాక్టర్ లక్ష్మారెడ్డి. ఈ లక్ష్మారెడ్డి పైన చర్య తీసుకోవాలి. ఇలాంటి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. పేదలతో ఆయన చెలగాటం ఆడడం సరైనది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా, కేవీపీఎస్గా. లక్ష్మారెడ్డి అండి, రాఘవేంద్ర హాస్పిటల్ డైరెక్టర్ని. ఈరోజు మధ్యాహ్నం 12:30 సమయంలో 35 సంవత్సరాల వయసు గల రాములమ్మ అనే లేడీ నా హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. ఆమె మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే బాగా వీక్నెస్గా అనిపిస్తుంది, చేతులు తిమ్మిర్లు పడుతున్నాయి, గిడ్డినెస్ లాగా అనిపిస్తుంది అనే లక్షణాలతో నా దగ్గరికి రావడం జరిగింది. సో నేను పరీక్షించి చూడగా బీపీ చాలా తక్కువగా ఉంది. బీపీ అంటే 90/60 మాత్రమే రికార్డ్ అయింది బీపీ. సో ఎట్లాగో బీపీ తక్కువ ఉంది అని, కానీ దానికంటే ముందు క్లినికల్ హిస్టరీ మొత్తం తీసుకొని చూడగా ఆమె 3 నెలల ప్రెగ్నెంట్ అని తెలియడం జరిగింది. సో ప్రెగ్నెంట్ కదా అని చెప్పి బీపీ తక్కువ ఉంది కదా అని చెప్పి ఒక నార్మల్ సెలైన్ ఒకటి స్టార్ట్ చేసి, సో వాంతికి లక్షణాలు తగ్గడానికి ఒక జోఫర్ ఇంజెక్షన్, అలాగే ఒక ప్యాంటప్రజోల్ ఇంజెక్షన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఒక 20 నిమిషాల తర్వాత కూడా పేషెంట్ కండిషన్ ఏం కోలుకోకపోతే రక్తం పరీక్షలు చేద్దామని ట్రై చేయగా బీపీ చాలా తక్కువ ఉండడం వల్ల రక్తాన్ని తీయడం అనేది కొంచెం కష్టం అనిపించింది. సో కష్టం అనిపించడం వల్ల నేను ఏం చేసా, ర్యాండమ్ షుగర్ చేయడం జరిగిందండి. ర్యాండమ్ షుగర్ చేస్తే అది ఆల్మోస్ట్ నాకు 500 దగ్గరలో వచ్చేదండి, 495 అలా వచ్చింది. సో ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇంత షుగర్ ఎక్కువ ఉండి, ఆయాసం ఉండి, వాంతికి వచ్చినట్టుండి ఇవి ఉండడం అనే దానికి నాకు ఏమనిపించింది అంటే అది షుగర్ ఉండడం వల్ల DKA అంటే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే ఒక వ్యాధి వల్ల ఇవన్నీ లక్షణాలు రావడం అనేది నేను కన్ఫర్మేషన్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ అనేది తగ్గడానికి కావాల్సిన ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చి, పేషెంట్ ఎలాగో ఆమెకు మంచి కేర్ అవసరం ఉంటుంది. ముందు ఆమె లక్షణాలు వర్సెన్ అయ్యి సీరియస్ అయ్యి కోమాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెకు మంచి ట్రీట్మెంట్ అందించడం అనే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ అంటే వెంటిలేటరు, దాంతోపాటు క్రిటికల్ కేర్ ఫిజిషియను, తర్వాత అనెస్థెటిస్టు, 24/7 నర్సింగ్ కేర్ ఉండే హాస్పిటల్కి రెఫరెన్స్ చేయడం జరిగిందండి. సో ఈ విషయం అన్ని వాళ్ళ అటెండర్కి, వాళ్ళ హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళు దానికి విల్లింగ్గా ఉండి వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత నేను నా హాస్పిటల్ నుంచి నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఒక 2 గంటల తర్వాత నా దగ్గరికి వచ్చి మీ వల్లనే చనిపోయింది పేషెంట్, మీ వల్ల చనిపోయింది, నా దగ్గర గొడవ చేయడం స్టార్ట్ చేశారండి. సో ఇది జరిగింది సార్. బాధితులు తెలిపినప్పుడు చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి. నేను వెరిఫై చేయడం జరిగింది మొత్తము. సో ఇంతకుముందు 3 ప్రెగ్నెన్సీలు అయింది ఆమె. సో 3 ప్రెగ్నెన్సీల రిపోర్ట్స్ అయితే నా దగ్గర లేవు. సో ఇప్పుడు కూడా ఆమె 3 నెలల గర్భవతి. 3 నెలల గర్భవతి రిపోర్ట్లని నేను చెక్ చేయడం జరిగింది. ఈ 3 నెలల రిపోర్ట్లల్లో ఎప్పుడు కూడా షుగర్ పరీక్ష చేయలేదు ఆమెకు. ఇప్పుడు మనం షుగర్ పరీక్ష చేస్తే ఉందా లేదనే తెలుస్తుంది. సో షుగర్ పరీక్ష రిపోర్ట్ ఆమె దగ్గర అయితే లేదు.
సో నేను చేసిన కాబట్టి అది తెలిసింది కాబట్టి నేను షుగర్ ఉందని చెప్పా అంతే తప్పిస్తే ఇంతకుముందు షుగర్ ఉందని వాళ్ళకు కూడా తెలియదు. సార్ ఎంత ఉన్నాయి సార్ షుగర్? 495 ఉన్నది.